ఫార్ములా ఈ కేసులో మళ్లీ నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేసులో ముఖ్యంగా ఏసీబీ విచారణకు మరొకసారి సిద్ధమైంది. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో సుప్రీంకోర్టులో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు క్యాష్ పిటిషన్ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో మనం తాము జోక్యం చేసుకోలేమని ప్రధానంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దీంట్లో తదుపరి విచారణకు ఏసీబీ సిద్ధమైంది. ఇప్పటివరకు విచారించినటువంటి ముగ్గురు నిందితులు A1గా ఉన్నటువంటి కేటీఆర్, A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురిని కూడా విచారించింది. వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసింది. సో ఈ స్టేట్మెంట్ల ఆధారంగా మరొకసారి సంతృప్తి చెందినటువంటి ఏసీబీ మరొకసారి విచారించాలని భావిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో విదేశీ సంస్థకు బదిలీ చేసినటువంటి 45.71 కోట్ల రూపాయల నగదు కావచ్చు, తర్వాత ఎఫ్ఐకి కట్టినటువంటి డబ్బు, తర్వాత 8 కోట్ల రూపాయల ప్రభుత్వం మీద భారం, ఈ మొత్తం మీద ప్రభుత్వానికి జరిగినటువంటి 54.8 కోట్ల రూపాయల నష్టానికి సంబంధించి ముఖ్యంగా ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుంది. మరోవైపు దీనికి ప్యారలల్గా ఈడీ కూడా విచారణ కొనసాగిస్తోంది. ఈడీ ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని, అరవింద్ కుమార్ కూడా విచారించింది. ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తుంది. రేపు కేటీఆర్ ఈడీ విచారణకి హాజరు కావాల్సి ఉంది. సో ఈడీ విచారణ తర్వాత మరొకసారి నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీ భావిస్తోంది. ఇప్పటికే మన 2-3 రోజుల్లో నోటీసులు ఇచ్చి అతను విచారించే అవకాశం ఉంది. ముగ్గురిని కూడా ఒకే రోజు పిలవాలని ఏసీబీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు ఆధారంగా తాము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని సంబంధించి ఇప్పటికే ఒక సీనియర్ అధికారులందరూ కూడా సమావేశమయ్యారు, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దీనిలో కొన్ని అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ కేసులో ఇచ్చినటువంటి సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, ఏస్ నెక్స్ట్జెన్ సంస్థ నుంచి అప్పుడు ప్రమోటర్గా ఉన్నటువంటి ఏస్ నెక్స్ట్జెన్ సంస్థ వద్ద సేకరించినటువంటి డాక్యుమెంట్లు, పలు హార్డ్ డిస్క్లకు సంబంధించి ఇప్పటికే విశ్లేషించారు. సో ఈ విచారణ సందర్భంగా వీటన్నిటి కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. మొన్న కూడా ఈ ఏస్ నెక్స్ట్జెన్ సంస్థకు సంబంధించినటువంటి అప్పుడు 9వ సీజన్కి వాళ్ళు గ్రీన్కో సంస్థ, అనుబంధ సంస్థ ఈ ఏస్ నెక్స్ట్జెన్. సో అప్పుడు ప్రమోటర్గా వ్యవహరించడం తిరిగి తప్పుకున్న తర్వాత ఆ ఏస్ నెక్స్ట్జెన్ సంస్థ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వానికి జరిగిన నష్టం దాని మీద మీరు ఏ విధంగా దాన్ని పూడ్చగలిగారు, వాళ్ళ మీద ఎలాంటి నిబంధనల ప్రకారం కొనసాగాల్సి ఉండగా 12వ సీజన్ వరకు కొనసాగాల్సి ఉండగా మీరు ఎందుకు తప్పుకుంటే చర్యలు తీసుకోలేదనే అంశాన్ని ప్రధానంగా అరవింద్ కుమార్ కేటీఆర్ దగ్గర ప్రస్తావించడం జరిగింది. సో ముఖ్యంగా కేటీఆర్ఏ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని అంతా కూడా చెప్పారు. నేనే ఆదేశాలు ఇచ్చాను, అప్పుడు ఎలక్షన్ హడావుడి ఉండటంతో ప్రమోటర్గా వచ్చే ప్రభుత్వం తమ ప్రభుత్వమే వస్తుంది కాబట్టి ప్రమోటర్గా ఏదో ఒక సంస్థను తీసుకొచ్చి అప్పుడు చూద్దాం, ఇప్పుడు వరకు హెచ్ఎండిఏ ప్రమోటర్గా వ్యవహరిస్తామనేది విషయాన్ని కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆయనే ప్రధానంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ అంశాల ఆధారంగా దీన్ని కూడా సాక్ష్యంగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ ఫామ్లా ఈ కేసు అటు 2 విధాలుగా అంటే ఇటు రాజకీయ ప్రకంపనలను సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి ఏసీబీ దర్యాప్తు చాలా కీలకంగా మాననుంది. ఇప్పుడు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి నుంచి సేకరించినటువంటి కీలక స్టేట్మెంట్ ఆధారంగా, అటు కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా దర్యాప్తులో భాగంగా ముందుకెళ్తున్నారు. సో మరొకసారి ఇప్పుడు సుప్రీంకోర్టులో క్లారిటీ రావడంతో మరొకసారి విచారణకు సిద్ధమయ్యి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరొక 2-3 రోజుల్లో ఈ ఈడీ విచారణ అయిపోయిన తర్వాత కేటీఆర్ సహా ఇతరుల ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారించాలని భావిస్తుంది. ఈ కేసులో దొరికినటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా ఏసీబీ ముందుకెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది.